హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సముద్రయాన్ మిషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025 చివరి నాటికి ఈ సముద్రయాన్ మిషన్ ప్రారంభించనున్నారు. ఏమిటి ఈ సముద్రయాన్ మిషన్ అంటే ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ డీప్ సీ ప్రోబ్. లోతైన సముద్రాన్ని అన్వేషించడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత మిషన్. డీప్ సీలోకి వెళ్ళడానికి ఒక జలాంతర్గామిని తయారు చేస్తున్నారు. దీనిలో శాస్త్రవేత్తలు కూర్చొని వెళ్తారు. దాని పేరు మత్స్య 6000. ఈ సముద్రయాన్ మిషన్ లో ముగ్గురిని, ఒకరు డ్రైవర్, ఇద్దరు శాస్త్రవేత్తలు. ఈ ముగ్గురిని 6000 మీటర్స్ డెప్త్ లోకి అంటే లోతులోకి పంపిస్తారు. 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్లు లోతులోకి వీరిని పంపిస్తారు. వీరిని పంపించే వెహికల్ పేరు మత్స్య 6000. ఈ సముద్రయాన్ మిషన్ వలన డీప్ సీని ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడి మినరల్స్, అక్కడి వాటర్ క్వాలిటీ, అక్కడ వైల్డ్ లైఫ్ ఉందా లేదా, వనరులు, జీవ వైవిధ్యం మరియు వివిధ పరిశోధనలు చేస్తారు. సముద్రయాన్ 7 సెప్టెంబర్ 2021లో లాంచ్ చేశారు. అంటే అప్పటి నుంచి ఈ పనులు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్ లో ఇది పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క టైం లైన్ 5 సంవత్సరాలు. 2020-21 నుంచి 2025-26 వరకు ఈ వర్క్స్ జరగనున్నాయి. 2025 చివరన ఈ సముద్రయాన్ మిషన్ ని పంపించనున్నారు. మత్స్య 6000 ని NIOT డెవలప్ చేసింది. NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. ఈ మత్స్య 6000 జలాంతర్గామి 12 గంటల వరకు ఉండగలదు. ఎమర్జెన్సీ అయితే 96 గంటల వరకు మన శాస్త్రవేత్తలని కాపాడగలదు. ఇప్పటి వరకు 5 దేశాలు మాత్రమే డీప్ సీ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాయి. అవి US, రష్యా, ఫ్రాన్స్, చైనా మరియు జపాన్. ఇప్పుడు మన భారతదేశం 6వ దేశం అవుతుంది ఈ సముద్రయాన్ మిషన్ సక్సెస్ అయితే. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.